హాయ్ ఫ్రెండ్స్, శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం పార్ట్ 4. న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ సాయి రత్న, సాయి బంధు భీమ్నేని వంశీ కిరణ్ గారు షిరిడి సాయి ఏకాదశి సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యోగ రహస్యాలను, బాబా చెప్పిన సత్య మార్గాన్ని, ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకి అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి, ద్వారకామాయి ప్రవేశమునరించినంతనే సుఖ సంపదలు పొందగలరు అన్న 2వ సూత్రాన్ని తెలుసుకుందాం. షిరిడి అంటే ఆధ్యాత్మిక మార్గం, ద్వారకామాయి ప్రవేశం అంటే మాయలేని ప్రదేశంలో ప్రవేశించడం, అంటే ఆత్మస్థితిలో జీవించడం, నేను శరీరం కాదు ఆత్మని అన్న జ్ఞానం సంపాదించుకోవడం. ఒక పసిబిడ్డ చైతన్యంగా ఉంటాడు, వాడికి మనస్సు ఉండదు. పెరిగి పెద్ద అయ్యే కొద్దీ చుట్టూ ఉన్న మనుషులు వాడిపై తమ అభిప్రాయాలు రుద్దడం మొదలెడతారు. ఇది నీ బొమ్మ, మంది ఆకులం, ఈ మతం అంటూ తమ వద్దనున్న చెత్తనంతా పెద్దవాళ్ళు పిల్లలపై రుద్దుతారు. సంపాదనే ధ్యేయంగా బ్రతకాలి అంటూ నూరిపోస్తారు. నీ ఒక్కడివే తిను, ఎవరికీ పెట్టకు అంటూ ఏమీ తెలియని బిడ్డకు నేను నాది నేర్పిస్తారు. బలమొస్తుంది అంటూ మాంసాహారం అలవాటు చేసి ఆ బిడ్డలో ఉన్న కరుణ రసాన్ని సర్వనాశనం చేస్తారు. తన కళ్ళ ముందు చంపబడుతున్న మేకనో కోడినో చూసి చెల్లించిన వాడి మనస్సుకు పర్వాలేదు, ఇవన్నీ దైవం మన కోసం ఇచ్చినవే అని సర్ది చెప్పి మనకి అవసరమైతే చంపవచ్చని నూరిపోస్తారు. వాడిలో ఉన్న దయామృతాన్ని తీసి పారేస్తారు. పక్కవాడిని అణిచివేసైనా పైకి రావాలి, చచ్చేలోపు ఎంత వీలైతే అంత సంపాదించాలని ఆ బిడ్డలో ఉన్న జాలి, దయ, కరుణ, ప్రేమ అన్న దైవ సంపదలని చిదిమివేస్తారు. నేను నాది అన్న భావ దరిద్రాన్ని నేర్పిస్తారు. ఎంతగా అంటే సాక్షాత్తు తమంతగా తయారు చేస్తారు. అలా ఏర్పడ్డ అజ్ఞానం పేరే మనస్సు. ఒకసారి మనస్సు ఏర్పడ్డాక కామ క్రోధాదులు సహజంగా ప్రారంభమవుతాయి. అలా అజ్ఞానులైన పిల్లలు పెద్దవారై పెళ్లిళ్ళు చేసుకొని మరింత అజ్ఞానాలను కంటున్నారు. వెరసి ఒక అజ్ఞానపు ప్రపంచం తయారయ్యింది. మనస్సు ప్రలోభాలలో మానవ ప్రపంచం మునిగిపోయింది. పైనుండి కిందకు చైతన్యం ఒక బిడ్డగా వస్తుంది. అజ్ఞానపు మనుష్యుల మాటలు విని చంచలత్వాన్ని సంపాదించుకొని మనస్సుగా మారి కామ క్రోధాదులలో ఇరుక్కొని దుఃఖాన్ని అనుభవిస్తూ పుడుతూ చస్తూ పునరపి జననం పునరపి మరణం అంటూ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటుంది. చైతన్యంగా జన్మిస్తూ మానవుడిగా మరణిస్తూ ఇలా ఎన్నో జన్మలు గడుపుతాం. అదే చైతన్యం సద్గురుని సన్నిధిలో స్థితమైతే, ధ్యానం చేసి స్థితప్రజ్ఞత అలవాటు చేసుకుంటే, పక్కవారి అజ్ఞానాన్ని విడిచిపెట్టి తన సొంత ఆత్మ శ్రేయస్సుకు పాటుపడితే ఆ చైతన్యం కాస్త ఆత్మగా మారుతుంది. అదే ఆత్మ సాక్షాత్కారం అంటే. అప్పుడు ఆ వ్యక్తి తన ఆత్మ ప్రబోధానుసారం నడుచుకొని మానవుడి నుండి మాధవుడి స్థాయిని సాధిస్తాడు. చైతన్యం చంచలం అయితే మనస్సు అవుతుంది, చైతన్యం స్థితం అయితే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. కనుక మనం మనస్సు స్థితిలో ఉంటే మానవులం, ఆత్మస్థితిలో ఉంటే మాధవులం. మానవుడికి దుఃఖం ఉంటుంది, మాధవుడికి సదా ఆనందం ఉంటుంది. ఈ మాధవత్వం ఎవరైనా ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం చేసి సాధించుకోవచ్చు. ఎవరైనా సరే. అందుకే బాబా అంటున్నారు, ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి, ద్వారకామాయి ప్రవేశమునరించినంతనే సుఖ సంపదలు పొందగలరు. మాయకు లోను కాకుండా ఉన్న ప్రదేశమే ద్వారక. ఆత్మస్థితి పొందడమే ద్వారకామాయి ప్రవేశం అంటే. ద్వారకామాయి ప్రవేశం అనరించడం అంటే మాధవుడు అవ్వడమే. మాధవుడు అవ్వాలంటే ధ్యానం, సజ్జన సాంగత్యం చెయ్యాలి. ఇది ఎవరైనా, ఎటువంటి వారైనా, ఎంత హీన చరిత్రులైనా, పరమ పాపాత్ములైనా ఎవరైనా సరే సాధించుకోవచ్చు. బ్రహ్మజ్ఞాన అర్హత. ఆత్మసాక్షాత్కారం పొందిన వారికి బ్రహ్మజ్ఞానం అబ్బుతుంది. బ్రహ్మజ్ఞానం అనేది డబ్బు ఇచ్చి కొనుక్కునేది కాదు. దానికి ఎంతో తపన ఉండాలి. మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఒకసారి పేరాశ, పిసినారితనం కలిగిన ఒక ధనికుడు బాబా వద్దకు చేరి సాష్టాంగ నమస్కారాలు చేసి, బాబా, ఇక్కడికి వచ్చిన వారికి ఆలస్యం చేయకుండా బ్రహ్మమును చూపెదవని విని నేను ఎంతో దూరం నుంచి వచ్చాను. ప్రయాణం చేసి మిక్కిలి
అలసిపోయాను. నాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించినచో నా శ్రమకు ఫలితం దొరుకుతుంది అంటాడు. అప్పుడు బాబా సమాధానంగా, నా ప్రియ స్నేహితుడా, తొందరపడవద్దు, ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపిస్తాను. నాది నగదు బేరమే కానీ అరువు బేరం కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయాలు అడుగుతారు. బ్రహ్మజ్ఞానాన్ని అర్థించువారు చాలా తక్కువ. ప్రాపంచిక విషయములు కావాలన్నా వారికి లోటు లేదు. పారమార్థిక విషయాలు యోచించేవారు చాలా అరుదు. అవును, కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానం అడుగుట శుభప్రదం, శ్రేయోదాయకం. కనుక సంతోషంతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వాటన్నింటినీ చూపిస్తాను. అలా అంటూ బాబా ఆ ధనికుణ్ణి అక్కడే కూర్చోబెట్టి అసలు విషయం చెప్పకుండా వేరే విషయాలు మాట్లాడుతూ ఒక పిల్లవాడిని పిలిచి పక్కనే ఉన్న మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు తెమ్మన్నాడు. ఆ పిల్లవాడు తిరిగి వచ్చి మార్వాడివాడు లేడని చెప్పగా కిరాణా దుకాణదారు వద్దకు పొమ్మన్నాడు. పిల్లవాడు మరలా తిరిగి వచ్చి దుకాణం తాళం వేసి ఉందన్నాడు. బాబా ధనికుడికేసి సాలోచనగా చూసి మరొకళ్ళ దగ్గరికి పొమ్మన్నాడు. ఇదంతా బాబా ఆడే నాటకం. ఇంత జరుగుతున్నా ఆ ధనికుడు బాబా 5 రూపాయల కోసం ప్రయాసపడుతున్నాడని తెలిసి తన జోబులోనున్న నోట్ల కట్టలో నుంచి 5 రూపాయలు తీసి బాబాకు ఇవ్వడానికి మనసొప్పలేదు. బాబా ప్రయత్నాలన్నీ ప్రేక్షకుడిలా చూస్తూ తన వద్ద ఉన్న డబ్బు సహాయం చెయ్యకపోగా బాబాని త్వరగా బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వమని తొందరపెట్టాడు. అప్పుడు బాబా అంటాడు, ఓ మిత్రుడా, నేను నడుపుచున్న దానినంతటినీ గ్రహించలేకున్నావా ఏమి? ఇక్కడ కూర్చొని నీవు బ్రహ్మమును చూచుటికే ఇదంతయు జరుపుతున్నాను. నీవు బ్రహ్మాన్ని దర్శించాలంటే 5 వస్తువులు సమర్పించాలి. 1 పంచప్రాణాలు, 2 పంచేంద్రియాలు, 3 మనస్సు, 4 బుద్ధి, 5 అహంకారం. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు పోవు మార్గం చాలా కఠినమైనది. అది కత్తివలే మిక్కిలి పదునైనది. నీ నోట్ల కట్టలను అవతల పెట్టు. నీ పేరాశను, లోభాన్ని పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మాన్ని చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, భోగములందు లగ్నమై ఉన్నదో వాటిని పోగొట్టుకోనంత వరకు బ్రహ్మమును పొందలేరు. అభిమానమనే భ్రమ, ధనమందు తృష్ణ, దుఃఖమనే సుడిగుండాల వంటివి. అది అసూయ, అహంభావమనే మొసళ్లతో నిండి ఉంది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే సుడిగుండం దాటగలడు. పేరాశయు, బ్రహ్మజ్ఞానము ఉత్తర దక్షిణ ధృవాల వంటివి. అవి శాశ్వతంగా ఒకదానికొకటి బద్ధ వైరము గలవి. ఎక్కడ పేరాశ కలదో అక్కడ బ్రహ్మము గూర్చి ఆలోచించుటకు తావులేదు. అసలు పేరాశ కలవాడు విరక్తిని, మోక్షమును ఎలా సంపాదిస్తాడు? లోబికి సంతృప్తిగా కానీ దృఢ నిశ్చయం కానీ ఉండవు. మనస్సునందు ఏమాత్రం పేరాశ ఉన్న ఆధ్యాత్మిక ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనాలు. ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడవడో, ఎవరికి వీటి యందు విరక్తి లేదో అట్టివారు గొప్ప చదువరి అయినా వాని జ్ఞానం ఎందుకు పనికిరానిది. ఆత్మ సాక్షాత్కారం పొందుటకు ప్రాపంచిక జ్ఞానం ఎందుకు పనికిరాదు. ఎవరు అహంకారంలో, ఎవరు ఇంద్రియాలకు దాసులో వారికి గురు బోధనలు నిష్ప్రయోజనం. మనస్సును పవిత్రంగా ఉంచుకొనుట తప్పనిసరి అవసరం. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నాలన్నీ ఆడంబరానికి, డాంబికానికి చేసినట్లు అవుతాయి. నా ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికి ఏది కావలసినా దానిని వారికి ఇవ్వగలను. కానీ వారికి పుచ్చుకొనో యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించుకోవాలి. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో మీరు తప్పక మేలు పొందెదరు. ఈ మసీదులో కూర్చుని నేనెప్పుడూ అసత్యం పలుకను. ఎంత అద్భుతమైన సందేశాన్ని బాబా మనకు ఇచ్చారో. ఇది స్వయంగా విన్నవారు ఎంతో అదృష్టవంతులు. హేమాడ్ పంత్ పుణ్యమా అని మనకు దొరికింది. బ్రహ్మజ్ఞానం కోరి వచ్చి 5 రూపాయలు ఇవ్వడానికి ఆలోచించే మనల్ని బాబా ఎత్తి పొడుస్తున్నారు. మనలో ఉన్న డొల్లతనాన్ని ఎత్తి చూపుతున్నారు. కనుక మనం ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించాలంటే బాబాకి 5 విషయాలు సమర్పించాల్సిందే. పంచప్రాణాలు, పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం. వీటిని పూర్తిగా సమర్పించిన వారికే బ్రహ్మజ్ఞాన అర్హత. ఇదే 5 రూపాయల రహస్యం. కనుక బ్రహ్మజ్ఞానం సాధించాలంటే గురువుకి శరణాగతి అవ్వాలి. నేను అనేది వదిలిపెట్టాలి. దానికి ఎటువంటి మంత్రం, తంత్రం అవసరం లేదు. తన వద్దకు వచ్చిన వారికి బాబా ఎటువంటి మంత్రాన్ని ఉపదేశించేవాడు కాదు. రేపటి భాగంలో మంత్రోపదేశం
అన్న అంశాన్ని చూద్దాం. ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకు అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.